బద్దబెల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలంలోని తంబళ్లగుంది గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొక్కజొన్న పంటను పరిశీలించి కత్తెర పురుగు ఉధృతిని గమనించడం జరిగింది. నివారణకు బరాచైడ్ అనే పురుగు మందును లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తల్లి పురుగుల నివారణకు లింగకర్షక బుట్టలు ఎకరాకు కనీసం 8 బుట్టలు అమర్చవలెను. నానో DAP పిచికారీ వలన కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. బీబీ సాహెబ్పేట గ్రామానికి చెందిన రైతు శ్రీ కాకర్ల చెన్నారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితర రైతులు సాగు చేస్తున్న క్రాసింగ్ మొక్కజొన్నను పరిశీలించి విత్తనోత్పత్తిలో మెలకువలు, కంపెనీతో ఒప్పందం తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ రబీ సీజన్లో మండల రైతులు జొన్న, సజ్జ, మొక్కజొన్న క్రాసింగ్ పై ఆసక్తిని గమనించడం జరిగింది. సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. రసం పీల్చు పురుగుల నివారణకు జిగురు పూసిన పసుపు, తెలుపు, నీలం పల్లాలు అమర్చడం గురించి వివరించడం జరిగింది. అనంతరం సచివాలయంలో గ్రామసభ నిర్వహించి రబీలో సాగుతున్న పంటల యాజమాన్యం గురించి, వరి పంట బీమా ప్రీమియం చెల్లింపు 31/12/2024 లోపు చేయాలి అని సూచించడం జరిగింది. ఈ పంట నమోదు ప్రాధాన్యత, ప్రయోజనాలను వివరించడం జరిగింది. రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట, ప్రతి ఎకరాకు కూడా ఈ పంట నమోదు చేసుకోవాలి. వ్యవసాయ శాఖ ప్రచురించే పాడి పంటలు మాసపత్రిక గురించి వివరించడం జరిగింది. అనంతరం అట్లూరు రైతు సేవా కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా, ఎరువుల నిల్వలు పరిశీలించడం జరిగింది. 400 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. అలాగే కొండూరు రైతు సేవా కేంద్రంలో 200 బస్తాల యూరియా నిల్వ ఉన్నది. అవసరమైన రైతులు వినియోగించుకోవచ్చు. రైతులు ప్రతి మంగళవారం, బుధవారంలో నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. రైతులు కల్లం పట్టాలు, స్ప్రేయర్లు, వ్యక్తిగత పనిముట్లు, జింక్ సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలు సబ్సిడీపై పంపిణీ చేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి రామకృష్ణయ్య, రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు ఏ రామ్మోహన్ రెడ్డి, అరుణ, సునీత, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఏరువాక కేంద్రం సరఫరా చేసిన రాగి మినీ కిట్స్ నారును కాకర్ల చెన్నారెడ్డి పొలంలో పరిశీలించి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఏం పేరండి మీ పేరు? నా పేరు చెన్నారెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి. ఊరు బీబీ సాహెబ్పేట, తంబళ్లగుంది పంచాయతీ, అట్లూరు మండలం. ఇప్పుడు మనం ఈరోజు పొలం పిలుస్తుంది వచ్చాము. మీకేమేమి అవసరాలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? నాకు 10 ఎకరాల పొలం ఉంది సార్. 10 ఎకరాల పొలం అంటే నాకు ఇప్పుడు ఎద్దులు తెచ్చుకొని సేద్యం చేయాలి సార్. ట్రాక్టర్ 2 ఉన్నాయి సార్. ట్రాక్టర్ ఉంటే కనుక మనకు ఏమి మేలు లేదు సార్. ఎద్దులు ఉంటే కనుక 10 మందికి ఉపయోగపడుతుంది సార్. ట్రాక్టర్ ఎవరికి ఉపయోగపడినా వేస్ట్ అవుతుంది. ఎద్దులు లేకుండా ఖాళీ కూర్చున్నాను. ఎద్దులు కొనుక్కుంటా సార్. దానికి వ్యవసాయ పనిముట్లు ఏమేం కావాలి? దానికి గొర్రు, గుంటక, నాగలి, మాను, చెక్క, ఇప్పుడు మాలు లేదు, గిలక, కలరు. ఓకే, అది కావాలి సార్. వరి వేస్తావా? వరి ఏమేమి పంటలు వేస్తావు? వరి, పసుపు, ఎర్రగడ్డలు, రాగి. ట్రాక్టర్ కన్నా ఇప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేస్తే మంచిది సార్. ఓకే, ట్రాక్టర్ చేసి సేద్యం పనికిరాల సార్. ఇప్పుడు ఎంత గిడ్డి వచ్చాను సార్. అదే నాగలితో, ఎద్దుల నాగలితో మనం దున్ని గుంటకు తోలు పెట్టుకుంటే ఏ గిడ్డి ముక్క అంతా చచ్చిపోతుంది సార్. గిడ్డి ముక్క చంపాలంటే ఒక నాగలి వేయాలా, గుట్టకు తోలా సార్. 2-3 అట్లు. మళ్ళీ గొర్రె తోలుకుంటే సార్. అది నదులకు గొర్రె ఎగదోలుకుంటా అంటే సరిపోతుంది సార్. సరే, ఇప్పుడు పొలం పిలుస్తుందిలో మనం వ్యవసాయ శాఖ 44,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీలు తొందరలో వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జి మీకు కలుస్తారు. ఏమేమి అవసరాలన్నీ కలిపి రాసుకుంటున్నారు సార్. ట్రాక్టర్కు రోటావేటరు, గుంటక, గొర్రు, కల్లం పట్టలు కూడా కావాలి. కల్లం పట్టలు ముందు ముఖ్యం సార్. కల్లం పట్టలు, స్ప్రేయర్ లేదు సార్. తెచ్చుకోవాలి సార్. నుంచి నిన్న వర్షం వస్తా అంటే ఊళ్ళో పోయి అందరిని అడిగి పట్టలు తెచ్చుకొని కప్పెట్టుకున్నా సార్. అదే కనుక ఈ కన్నా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? పట్టలు ముందు ముఖ్యం సార్. రైతుకు పట్టలు ముఖ్యము. వర్షాకాలము ఏ కాలమైనా అవసరం లేదు సార్. ఒడ్లు ఆరబోసుకోవాలన్నా, గింజలు ధాన్యం నానబోదు, ఎండ పెట్టుకోను. సంతోషం సార్, మీరు చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.